ఈ సినిమా నేనేదో సాధించాలనో గొప్పలో చెప్పుకోవడానికో తీయలేదు. నిజమా? నా సొంతంగా నేను ఒక అమ్మాయిగా, ఒక ఇండిపెండెంట్ ఉమెన్ గా చాలా పోరాడుతూ ఉంటాను. నన్ను చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. నన్ను చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. నీ కట్టె, నీ బొగ్గు, నీ మసి, నీ బూడిద, నీ శ్రాద్ధం. ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలంటే ఒక లీడర్ గా ఉండాలి. నేను ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలని చాలా డెవలప్ అయినవరా. అండ్ అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ నేను చాలా చాలా ఎవ్రీ సెకండ్ నేను అనుభవిస్తూ ఉంటాను. అది వద్దు తల్లి, ఇప్పటికే నా చెవులు రెడ్డెక్కిపోయినాయి. నీ వాక్ ప్రవాహానికి ఆనకట్టగట్టు. రమేష్ అంకుల్ దగ్గరికి వెళ్ళి, అంకుల్ నేను ఈ సినిమా తీయాలనుకుంటున్నాను. అప్పటికి ఇళయరాజా గారు అంకుల్ లేరు ఈ ప్రాజెక్ట్ లో. ఆయన ఉన్నారని అబద్ధం చెప్పి ఆయనని నువ్వు నవ్వకరే. నెక్స్ట్ ఇళయరాజా అంకుల్, వాట్ ఎ బ్లెస్సింగ్ అంకుల్. నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను బతకను, నేను బతకను. అంకుల్ నేను రీ రికార్డింగ్ అయిపోయిన తర్వాత ఆయన రూమ్కి వెళ్ళి థ్యాంక్ యూ ఎలా చెప్పాలో తెలియక ఎక్కెక్కి ఏడ్చాను. థ్యాంక్ యూ ఎలా చెప్పాలో తెలియక ఎక్కెక్కి ఏడ్చాను. థ్యాంక్ యూ ఎలా చెప్పాలో తెలియక ఎక్కెక్కి ఏడ్చాను. నా ద్వారా ఇంత బ్యూటిఫుల్ మ్యూజిక్ మీ అందరికీ తీసుకొస్తున్నాను అంటేనే నాకు చాలా గర్వంగా ఉంది. అదే మ్యాజిక్. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? నేను అంటాను, నాన్న మీరు మాకు 1000 కోట్లు ఇచ్చినా ఇంత ప్రేమాభిమానం ఇంతమంది ఆంధ్ర ప్రేక్షకుల దగ్గర మీరు మాకు ఇప్పించారు. 10 కోట్ల మంది జనం సొంతం చేసుకున్న గుండె రాదే. అవి 110 కోట్ల కంటే ఎక్కువ డాడీ, మాకు అంతకంటే ఇంకేం కావాలి అని. వేసేసాడు, బాగా వేసేసాడు. సందీప్ డబ్బులు అంటే నాకేమీ వద్దు, నేను సినిమా చేయాలి అన్నాడు. బొంగేం కాదు. ప్రతి స్ట్రగుల్లోనూ తాప్సీ నా దగ్గరకు వచ్చి నీకేమైనా డబ్బులు కావాలా అని నన్ను అడిగింది. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. నేను ఇంట్రడ్యూస్ చేసిన అమ్మాయిని, నాకేమీ అక్కర్లేదు లక్ష్మి, ఇఫ్ యూ నీడ్ ద మనీ టేక్ మై మనీ అండ్ ఫినిష్ ద ఫిల్మ్, ఐఎమ్ అ పార్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవండి. షీ డిడ్ నాట్ టేక్ 1 రూపీ ఫర్ దిస్ ఫిల్మ్ టిల్ టుడే. ఒక పెద్ద లిస్ట్ ఇచ్చింది అనుకోండి గిఫ్ట్స్ ఏమేమి కావాలో, అది సినిమా హిట్ అయిన తర్వాత అని. ఈ మనసుల్ని తడుతుందని గర్వంగా హామీ ఇస్తున్నాను. నీ చెవుల్లోంచి మాత్రమే రక్తం వస్తుంది. నా ఒంట్లో ఏ పాటలోంచి ఏమొస్తుందో ఇంటికి చూసుకుంటే తప్ప తెలియదురా.